జ్యోతి గారు. ఏంటండి అప్పు కోసం మళ్ళీ ఏదో తెచ్చినట్టున్నావు? అయ్యో, అప్పు గారి కోసం కాదండి, మీకోసమే. నా కోసమా? రైస్ కుక్కరా? మా ఇంట్లో ఆల్రెడీ రైస్ కుక్కర్ ఉందే. జ్యోతి గారు, అందులో కుక్కర్ లేదు, కుక్క పిల్ల లేదు, తెరిచి చూడండి. ఓకే. ఏ మామిడి పళ్ళ ఇవన్నీ నాకేనా? ఇవేటండి బాబు, మీరు వెళ్ళే ముందు చెప్తే ఆడికి ఇందాక మాట చెప్పి ఉంచాను, ఒక 1/2 డజన్ బాక్సులు పంపిస్తాడు. అప్పుడు మీరు ఎంచక్క అక్కడ పట్టుకెళ్ళిపోయి పనులు మానుకొని అని కూర్చొని తినొచ్చు. థ్యాంక్స్ అండి. అయినా ఎందుకు చంటి ఇవన్నీ? అలా అంటారేటండి, ఎవరైనా బయట వాళ్ళకి పంపిస్తున్నావా? మన ఇంట్లో వాళ్ళకేగా. చంటి, నీకు విషయం చెప్పనా? కేవలం మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారని తిరిగి ఇష్టపడితే అది ఇష్టమే అవుద్ది. కానీ వాళ్ళ ఇష్టాలకు కూడా మనం విలువిస్తేనే అది ప్రేమ అవుతుంది. అయినా నువ్వు అప్పుని ఇష్టపడ్డం మామూలు విషయమే, కానీ అప్పుకు నేనంటే ఇష్టం అని తెలిసి నాకు కూడా అంతే విలువిస్తున్నావు చూడు. ఇది మామూలు విషయం కాదు. ఊరుకోండి జ్యోతి గారు, అయినా నా గురించి వదిలేయండి. అప్పు గారికి మీరంటే మామూలు ఇష్టం కాదండి బాబు. ఎంత ఇష్టం అంటే, అప్పు గారు నన్ను ఇష్టపడుతున్నారు లేదో, ఒకరు ఇష్టపడితే ఎంత ఇష్టపడుతున్నారో నాకు తెలియపోయినా మీకు మాత్రం తెలుసు. అంటే నా ప్రేమ జాతకం గురించి నాకన్నా బాగా మీకే తెలుసు అన్నమాట. మరి అలాంటిది మిమ్మల్ని బాగా చూసుకోవాలి కదండి. అంటే ఏంటి, నాకు లంచం ఇస్తున్నావా? అయ్యి బాబు, కాదండి బాబు. అయినా నేను ఎక్కడే ఉంటే అప్పు కని పిలిచి నా మీద ఏసీపీ దాడులు చేయించేలా ఉన్నారు. నేను వెళ్తాను. ఏంటి, ఏదో తెచ్చిచ్చినట్టున్నారు? మామిడి పళ్ళు అండి, ఆవిడకి మామిడి పళ్ళు ఇష్టమని తెచ్చిచ్చాను. అవును, మరి జ్యోతికి ఒక్కరికే ఇష్టం మరి మామిడిపళ్ళు అంటే. అయినా అది మీ తప్పు కాదులేండి. ఈ సంవత్సరం మామిడిపళ్ళన్నీ జ్యోతి కోసమే కాసాయంట. జ్యోతికే ఇవ్వాలి మరి. అదేంటండి? జ్యోతికే ఇవ్వాలండి. అది కాదండి, అప్పుడునండి, ఇప్పుడే వెళ్ళి మీకు కూడా ఒకటి తీసుకొస్తాను. ఆహా, సరే అయితే మీరు వెళ్ళి తీసుకురండి. నేనేమో మీరు వచ్చేంత వరకు ఇక్కడ అమ్మా అని చేతులు చాచుకుని ఎదురు చూస్తూ ఉంటాను. మీరు వచ్చేసి నా చేతిలో మామిడిపళ్ళు పడేసి మళ్ళీ జ్యోతి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోండి. అదేంటండి? మరి మీరు అనేది అలానే ఉందండి, ఏదో నేను అడుక్కుంటే తెచ్చిన మొహన్ కొట్టినట్టు. అంటే మీకు మామిడి పళ్ళు అంటే ఇష్టం నాకు తెలియదు, అందుకే తీసుకురాలేదు. ఆహా, నేను కూడా జ్యోతి పక్కన కూర్చొని మామిడి పళ్ళే తింటూ ఉన్నానండి. జ్యోతి గారు, అయినా అది మీ తప్పు కాదులేండి. మీ కళ్ళన్నీ జ్యోతి మీదే ఉన్నట్టున్నాయి, ఇంక మేమేం కనపడతాం మరి. సర్లే పదండి, బయటికి వెళ్ళొద్దాం. ఎక్కడికండి? మామిడి పళ్ళు తెచ్చుకోవడానికా? కాదు, మీకు వీసా పెట్టడానికి. ఏసానా? ఈ ఏసా అంటే ఏంటండి? ఈసా అదంటే ఏంటో తెలియకుండానే ఫారెన్ వెళ్ళిపోతున్నారు మరి. ఫారెన్ వెళ్ళిపోతున్నా? ఫారెన్ వెళ్ళిపోవడం ఎందుకండి? జ్యోతి అక్కడే ఉంటది కదా మరి. అయినా మీ అదృష్టం బాగుందండి. బారిస్టర్ పార్వతీశం లాగా పల్లెటూరు నుంచి పట్నం వచ్చారు, ఇప్పుడేమో పట్నం నుంచి ఫారెన్ వెళ్ళిపోతున్నారు. కానీ మీ అంత ఈజీగా ఎవరు వెళ్ళలేరులేండి. ఎంచక్క జ్యోతికో 4 మామిడిపళ్ళు కొనేసి భలే వెళ్ళిపోతున్నారు. అయ్యో, నాకు అలాంటి ఉద్దేశం లేదండి బాబు. మరి లోపలికి వెళ్ళి అన్ని కబుర్లు ఆడేశారు ఏంటి? నాకు తెలియక అడుగుతున్నాను. మీరు అన్ని విన్నారు కదా, ఆఖరిలో ఆవిడ మాట అన్నారు, అది మీరు వినలేదా? మీకు అది వినబడలేదా అని అడుగుతున్నాను. ఏమో, నాకేం వినిపించలేదు. మీకు అలాంటి వినిపించవులేండి. మీకే కాదు, మీ అమ్మాయిలందరికీ వినిపించాల్సిన వినిపించవు. ఏంటి ఏదో అన్నారు? అదేం లేదండి బాబు, ఇక నేను జ్యోతి గారి మొహం చూస్తే అప్పుడు అడగండి. ఆవిడ అటుంటే నేను ఇటు వెళ్ళిపోతాను. మరి ఇటుంటే? అటు వెళ్ళిపోతానండి బాబు, మళ్ళీ మీరు దాని గురించి అడగాల. అయ్యో చంటి గారు, ఊరికే అన్నానండి. అవునా? ఊరికే అన్నారా? నేను ఊరికే భయపడ్డానులేండి.
త్వరగా లేకండి, జ్యోతి గారు కనపట్లేదు. అబ్బా ఇక్కడే ఎక్కడ ఉంటుందిలేండి. అబ్బా మొత్తం వెతికానండి, ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడో ఉంటుందిలేండి. ఎక్కడికి వెళ్తారు? అయినా మీరేంటి ఎంత అల్లారో జ్యోతిని వెతుక్కుంటూ వచ్చారు? నేను జ్యోతి గారి కోసం రాలేదండి. టైం 10 అవుతుంది కదా, మీరు ఇంకా నిద్ర లేవలేదు. నిద్ర లేపుదామని మీకోసం వచ్చాను. ఆహా, ఆ, మరి నా కోసం వచ్చినప్పుడు నేను కనిపించాలి కానీ జ్యోతి కనిపించట్లేదని మీకెలా కనిపించింది? అది ఒక్కనితో మిమ్మల్ని చూసినా ఇంకొక అని ఖాళీగా అలా కనబడింది. ఆహా, ఎలాగో ఒక్కన్న ఖాళీయేగా అని చెప్పి ఖాళీగా ఉన్న నా ఫ్రెండ్ జ్యోతి మీద కన్నేస్తారనమాట. అయ్యో బాబోయ్, కాదండి బాబు. అర్థమైందిలేండి, మీరు మళ్ళీ నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. నాకు అర్థమైంది, ఈసారి నేను దొరకనుగా. అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. ఆ రూమ్లో పడుకున్న మీరు లేచి వచ్చేసి ఈ రూమ్లో పడుకున్న జ్యోతిని వెతికేసి జ్యోతి గారు కనపట్లేదు అని కనిపెట్టేశారనమాట. బాబోయ్, జ్యోతి కనబడకపోవడం ఏమో కానీ జ్యోతి మీద మీకున్న ఇంట్రెస్ట్ మాత్రం నాకు చాలా బాగా కనపడుతుంది. అయ్యో బాబోయ్, ఇందులో ఇన్ని ఉన్నాయా? ఉన్నాయి, నాకు అనిపిస్తున్నాయిగా. అయినా అదేమన్నా చిన్న పిల్ల జ్యోతి గారు కనపట్లేదు అని పొద్దున్నే వచ్చేసి నాన్నెదురు పాటు చేశారు. అదే వచ్చేస్తుందండి, నన్ను లేపకండి. అప్పుగారు, అసలే నాకు సెలవులు మళ్ళీ మళ్ళీ రావు. వద్దులేండి, మళ్ళీ మిమ్మల్ని లేపితే నాకు జ్యోతి గారికి ఏదో ఉందంటారు. మీరు పడుకోండి, ఆవిడ వస్తే ఏంటి రాకపోతే ఏంటి నాకే. జ్యోతి ఫోన్ స్విచ్ ఆఫ్. అదే వచ్చేస్తుందిలే. చే ఏమండి, నాకు తెలిసి మీరు ఫోన్ చూసుకోవడానికి బిజీగా ఉన్నారని. కానీ జ్యోతి గారు ఇంకా ఇంటికి రాలేదు. కనీసం ఆవిడ ఫోన్ చేస్తుంటే ఫోన్ కలట్లేదు. ఇంకా లాభం లేదు, పదండి. ఆవిడని వెతకడానికి వెళ్దాం అంటున్నారా? పదండి. మీకు వీసా అప్లై చేయడానికి. అయ్య బాబాయ్, మళ్ళీ ఏ సెట్ అండి బాబు, వద్దండి బాబు. సరేలేండి, ఇప్పుడు చెప్తున్నాను, ఆవిడ వచ్చినా రాకపోయినా, ఆవిడ చచ్చిపోయినా నాకు సంబంధం లేదు. మనం మాత్రం హ్యాపీగా ఉందాం. ఎవరు లేరు. అమ్మయ్యా. ఏమే అమ్మయ్యా, ఇట్రా. ఓ మీరు ఇక్కడున్నారా? నీకోసమే వెతుకుతున్నాను. నిన్ను చూస్తే మా కోసం వెతుకుతున్నట్టు లేదే, మా నుంచి తప్పించుకుని పారిపోతున్నట్టుంది. అయినా ఏంటే నెమ్మదిగా దొంగలో దూరుతున్నావు? దొంగలా ఏంటి? మీరు పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని నెమ్మదిగా వస్తున్నాను. అలా నెమ్మదిగా రావాలంటే నెమ్మదిగా నడిస్తే సరిపోద్ది, అంతేకాని అని దొంగలా అటు ఇటు చూస్తూ రానవసరం లేదు. ఇంతకీ ఎక్కడికి వెళ్ళారండి? అది చంటి గారు, అది మనకి చెప్పలేదు నెమ్మదిగా అడగటానికి. అయినా ఇది ఆవేదనకి టైం కాదు, కోప్పడాల్సిన టైం. నువ్వు చెప్పే, ఎక్కడికి పోయి చచ్చావు? ఎక్కడికంటే గుడికి వెళ్ళాను. ఆహా, మరి గుడికెళ్ళిన దానివి బొట్టు పెట్టుకోలేదేంటే? బొట్ట ఉందిగా, ఉంది. ఓవర్ యాక్షన్ వద్దు సరేనా? అయినా నేను అడిగేది నువ్వు రోజు పెట్టుకునే ఐటెక్స్ బొట్టు గురించి కాదు, గుళ్ళో ఉంటది కదా దాని గురించి. ఓ, గుళ్ళో బొట్ట? అది గుళ్ళోనే ఉందే, నేను చూసా కూడా. అది గుళ్ళో ఉంటదని నాకు తెలుసు, నువ్వెందుకు పెట్టుకోలేదు అని అడుగుతున్నాను. అంటే ఇది ఉంది కదా అని అది పెట్టుకోలేదు. అయినా ఏంటి నువ్వు, నేనేదో అబద్ధం చెప్తున్నట్టు అలా మాట్లాడతావేంటి? నా చేతిలో ఉన్న కొబ్బరికాయని చూసి అర్థం కావట్లేదా?
నేను గుడికి వెళ్ళానని. ఓ సెజ్జోద్దానా, నీకు ఇలాంటి తెలివితేటలు ఇచ్చాయి కాబట్టి దొరికిపోతావు. అయినా నువ్వు గుడికెళ్ళానని నమ్మించాలంటే కొబ్బరికాయ కొట్టి తీసుకురావాలి, అంతేకాని డైరెక్ట్గా కొట్లో నుంచి తీసుకొచ్చేయకూడదు. కొడదామని అనుకున్నాను, కానీ అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. మళ్ళీ దొరికిపోయావు. అయినా నువ్వేమన్నా షిర్డీ వెళ్ళావంటే అంత పెద్ద క్యూ ఉండటానికి సందు చివరన్న గుడికెళ్ళావు. సందు చివరి గుడే, కానీ ఈరోజు ఎందుకో చాలా రద్దీగా ఉంది. అవునా? ఎందుకీ నువ్వే దేవుడు గుడికెళ్ళావు చెప్పే. అది ఎక్కడికి వెళ్ళా? వద్దులే, మళ్ళీ దొరికిపోతావు. ఏంటండి మీరు ఇంటికి తిరిగి వచ్చినందుకు ఆనందపడకుండా క్వశ్చన్లు వేస్తారా? జ్యోతి గారు మీరు లోపలికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? ఎక్కడికి వెళ్ళేది? ఎటండి? ఏంటి వెళ్ళేది? ఆయన అప్పుగారు చెప్పకుండా బయటకు వెళ్ళడం ఏంటి? బయటకు వెళ్ళడం ఏంటి చెప్పండి. ఆయన నా వైపు చూస్తారేంటి? అప్పుగారు చెప్పండి సమాధానం. అమ్మా సరే ఆగు, కాలు కడుక్కొని వస్తా. అసలే గుడి నుంచి తిన్నగా ఇంటికి పోవాలంట, రూమ్లోకి వెళ్ళొస్తాను. అది గుడికి వెళ్ళిన వాళ్ళకి, నీకు కాదు. ఆయన గుడి నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే సరిపోద్ది, అంతేకాని ఇంట్లో ఉన్న రూమ్లో ఉన్న మంచం ఎక్కేన అవసరం లేదు. అయినా నాకు తెలుసులే నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ఎక్కడికి? కార్తీక్ బర్త్డేకి సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి వెళ్ళావు కదా. అదే అసలు నీతో ఇదే ఇబ్బంది అమ్మా, అన్ని ఇంటే కనిపెట్టేస్తావు. తెలుసు కదా నేను చాలా స్మార్ట్ అని. సర్లే లోపలికి వెళ్ళు. అమ్మయ్య బతికిపోయా. జ్యోతి, ఈ వెబ్సైట్ చూడు, బర్త్డే వాళ్ళ అంట. నువ్వు కార్తీక్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా హ్యాపీ బర్త్డే అని చెప్తే ఏమొస్తుంది? అదే వీళ్ళకి పేమెంట్ చేసేసావు అనుకో, బర్త్డే సర్ప్రైజెస్ నుంచి బర్త్డే పార్టీస్ వరకు అన్నీ వీళ్ళే ప్లాన్ చేస్తారంట. వీళ్ళ ఇమేజెస్ చూడు ఎంత బాగున్నాయో. నువ్వు గనక కార్తీక్ బర్త్డే ఇలా చెయ్యాలి, కార్తీక్ నీకు మళ్ళీ ఫిదా అయిపోతాడు. వాడికి ఎందుకే అవన్నీ అవసరమా? ఏంటే ఏమన్నావు? ఆడికెందుకు ఇవన్నీనా? ఆడని నేను కార్తీక్ అన్నా అనుకుంటున్నావా ఏంటి? నేనన్నది ఆ బర్త్డే వాళ్ళ అవన్నీ. అయినా నా కార్తీక్ బర్త్డే నా చేతులతో నేను సెలబ్రేట్ చేయాలి కానీ వాడెవడో సెలబ్రేట్ చేయడం ఎందుకు అని అంటున్నా. అవును కదా, పిచ్చిదాన్ని. ఇది ఎందుకు? జ్యోతి, ఈ కేక్ చూడు చాలా బాగుంది. కార్తీక్ ఇలాంటివంటే చాలా ఇష్టం కదా, తనకి పక్కా నచ్చుతుంది. అది ఇచ్చుకుని అటు మొహానికి కొట్టాలి. ఏంటి మొహానికి కొడతావా? అంటే అదే బర్త్డే అంటే అంతే కదా మరి, కేకులు కొట్టడాలు గుడ్లు కొట్టడాలు అని అంటున్నా. అలా అయితే దానికోసం సెపరేట్గా వేరే కేక్ తెప్పిద్దాం. అంతేకాదండి, కార్తీక్ గారి కోసం నేను ఏదో చూసారన్నారు కదా, జ్యోతి గారు కూడా చూపించండి. జ్యోతి, నిన్న కార్తీక్ కోసం ఈ జాకెట్ చూసాను చూడు, తనకి చాలా బాగుంటుంది కదా. అదొక్కటే తక్కువ. జాకెట్ ఏంటి? అది కార్తీక్ మీద నాకున్న ప్రేమకి ఒక్క జాకెట్ చాలా తక్కువ, ఓ 3-4 జాకెట్లు అయినా సరిపోతాయి అంటున్నా. మీరేంటి అలా చూస్తుండిపోయారు? ఏంటి, కార్తీక్ జాకెట్ వేసుకుంటాడా? ఏది ఈ జాకెట్? జాకెటే. సరిపోయింది. జాకెట్ వేసుకుంటాడా? సరే, ఈ జాకెట్ ఆర్డర్ పెట్టేనా? చెప్పే పెట్టేనా? ఎందుకు లేవే. జ్యోతి, ఇక్కడ నుంచి 11కి స్టార్ట్ అవుదామా? వెళ్ళేసరికి 11:30 అయింది. కరెక్ట్గా 12కి కార్తీక్కి సర్ప్రైజ్ ఇవ్వచ్చు. ఇదిగో నేను ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా, బాగుందా? లేకపోతే వేరేదేమన్నా వేసుకున్నా? ఇంటికి నువ్వేం వేసుకో. ఇందాక నుంచి అది చేద్దాం ఇది చేద్దాం అని. అయినా నీ హడావిడి చూస్తుంటే మా ఆయన పుట్టినరోజులా లేదే, మీ ఆయన పుట్టినరోజులా ఉంది. నాకు తెలిసే నువ్వు ఎప్పుడైతే ఆడికెందుకు ఇవన్నీ, ఆడి మొహానికి ఇచ్చి కొట్టాలి, ఆడికి ఇది ఒకటే తక్కువ అనేది పడితే అదనేసి మళ్ళీ అది కాదు ఇది కాదు అని కవరింగ్లు చేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏంటి డౌట్ వచ్చేది?
అయ్యో జ్యోతి గారు ఏంటండి, ఆయన నిన్నే కదండి అడిగాను మీ ఇద్దరు ఇంతలా కలిసి ఉంటారని, అప్పుడే కొడుచుకుంటే ఎలా? లేకపోతే చూడండి చంటి గారు, ఆయన ఇది అక్కడి నుంచి వచ్చింది కార్తీక్ బర్త్డే కోసమే కదా, కానీ ఇది ఆ విషయం అసలు పట్టించుకోవట్లేదు. ఎవరు చెప్పారు నీకు కార్తీక్ బర్త్డే కోసం వచ్చానని? అదేంటి నువ్వే కదా చెప్పావు. చెప్పాను, చెప్తే మాత్రం నమ్మేస్తావా? అయినా నేను వచ్చింది కార్తీక్ మీద ప్రేమతో కాదు, డౌట్తో. డౌటా? డౌటే. డౌటా? ఏం డౌటే? నన్ను అక్కడ వదిలేసి ఇక్కడ ఎవరితో తిరుగుతున్నాడని. అదేంటి అలా వాగుతున్నావు? నేనేం తెలియకుండా వాగట్లేదే. అయినా ఈ మధ్య కార్తీక్ నాతో సరిగా మాట్లాడడం లేదు. ఏమైనా అంటే ఆఫీస్లో బిజీగా ఉన్నా అంటాడు. పోనీ నిజంగానే ఆఫీస్లో బిజీగా ఉన్నాడేమో. ఇన్నాళ్ళు నేను అదే అనుకున్నా. తీరా చూస్తే నాకు తెలియకుండా ఆన్లైన్లో 50,000 పెట్టి చీర కొన్నాడు. కానీ ఆ దరిద్రుడికి తెలీదు డెలివరీ మెయిల్ నాకు వచ్చిందని. అది చూసే వాడి సంగతి తెలుద్దామని ఇండియా వచ్చాను. అప్పగారు ఏమవుతుందండి ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. మీరు ఆగండి చండి గారు, నాకేం అర్థం కావట్లేదు. అప్పగారు మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారండి. నేనేం దాస్తున్నానండి? మరి లేకపోతే ఏంటండి, మీరేమో ఆయనకి జాకెట్ కొనిస్తా అంటున్నారు, ఆయనేమో అక్కడ ఏకంగా చీర కొనిసుకున్నాడు. మరి అలా చీర జాకెట్ వేసుకుని తిరిగి ఆవిడ కాపురంలో చేస్తారండి. ఆయన 2 చీర జాకెట్లు అయితే ఎలా అండి? చిచి, జాకెట్ అంటే ఆడవాళ్ళు వేసుకునేది కాదు. ఆ చీర కూడా ఆయన కోసం కాదు, వేరెవరి కోసమో కొన్నాడు. అయినా మీరు ఆగండి చండి గారు. అయినా జ్యోతి వాళ్ళ అక్కకో చెల్లికో ఎవరికైనా తీసుకుని ఉండొచ్చు కదా. వాళ్ళ ఇంట్లో ఒక్కడే అబ్బాయే. పోనీ వాళ్ళ అమ్మకేమన్నా తీసుకున్నాడేమోనే. చమ్కీ చమ్కీల చీర చూస్తావా? అమ్మ కోసం ఎవరైనా అలాంటి చీర కొంటారా? బాగోలేదండి, ఇదేం బాగోలేదు. అయినా మీరుండగా వేరే వాళ్ళకి చీర తీసుకోవడం పద్ధతిగా లేదండి. అయినా అలాంటి వాడికి పుట్టినరోజు జరపకపోవడం కరెక్ట్ లేండి. ఇంకా ఆడికి పుట్టినరోజు లేవు, వాడి సంగతి చెప్తా. జ్యోతి, నువ్వు ఇలా ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదే. అయినా మీరు కూడా ఏం చంటి గారు, అసలు మీకేం తెలుసని అలా అనేస్తారు? తెలియకపోవడం ఏంటండి, జ్యోతి గారు అంత బాధపడుతుంటే. చంటి గారు, ఇద్దరు చిన్నపిల్లలు కొట్టుకుంటున్నప్పుడు వాళ్ళ మధ్యలోకి దూరొచ్చండి, ఎందుకంటే వాళ్ళకి జీవితం గురించి తెలీదు. కానీ ఇద్దరు మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు మాత్రం అస్సలు మధ్యలోకి దూరకూడదండి, ఎందుకంటే వాళ్ళ జీవితాల గురించి మనకి తెలీదు. జ్యోతి, నువ్వే ఒకసారి ఆలోచించే, ఆ చీర నీకోసమే తీసుకున్నాడేమో. నేను కాదే, నువ్వు ఆలోచించట్లేదు. అయినా నేను అక్కడుండగా ఈయన ఇక్కడ చీర తీసుకుని ఏం చేస్తున్నట్టే? నీకింకా అర్థం అవ్వట్లేదా? నాకు అర్థమైంది ఆయన ఏం చేస్తున్నాడు. అంతేకాదు, ఈరోజు మార్నింగ్ నేను గుడికి వెళ్ళానని చెప్పానా? నేను వెళ్ళింది గుడికి కాదు, కార్తీక్ వాళ్ళ ఆఫీస్కి. అయినా అసలు కార్తీక్ ఈరోజు ఆఫీస్కి రాలేదంట. పైగా నేను ఫోన్ చేస్తేనేమో ఆఫీస్లో ఉన్నా అని అబద్ధం చెప్పాడు. ఇంతకంటే ఏం కావాలి చెప్పు? అబ్బా, 100 ఏళ్ళు బతికేస్తాడా మా దరిద్రుడు. అయినా ఈయనకి నేను గుర్తొచ్చేయడం ఏంటో. నేనెత్తను. ఎత్తే. హలో జ్యోతి, ఇంట్లోనే ఉన్నావా? ఇంకెక్కడ ఉంటా? మరి బెల్లని బట్టలేదా? వచ్చి డోర్ తీ. వచ్చి డోర్ తీ అంటావేంటి? ఏదో నువ్వే డోర్ బయట ఉండి బెల్లు కొడుతున్నట్టు. ఏయ్, నీకెలా తెలిసి నేను వచ్చానని? పైన విండో నుంచి చూసినావేంటి? అంటే ఏంటి, నువ్వు యూఎస్ వెళ్ళావా? వెళ్ళావా ఏంటి, వచ్చావా అనాలి. వచ్చేసాను, నా బర్త్డే కదా, నీతో స్పెండ్ చేద్దామని వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? నేను ఇండియాలో ఉన్నాను. ఇండియాలో ఉండవేంటి? నాకు చెప్పకుండా ఎప్పుడు వెళ్ళావా? అబ్బా, ఈ టైంలోనే వెళ్ళాలా? నీకోసం సర్ప్రైజ్ తెచ్చానే. సర్ప్రైజా? నాకేదో చీర కొన్నట్టు బిల్డప్ ఇస్తావేంటి? నీకు ఇది కూడా ఎలా తెలిసిపోయింది? తెలిసిపోయిందా? ఏది ఆ రెడ్ కలర్ చమ్కీ చమ్కీల్ది 50,000 రూపాయల శారీయా? ఏంటి నీకు రేట్లు డిజైన్లు కూడా తెలిసిపోయా?
అయినా నిన్ను తెలుసుకుందానివి నీకోసం యూఎస్ వస్తున్నాను, నేను ఎందుకు తెలుసుకోలేకపోయా? హలో హలో జ్యోతి వినిపిస్తుందా? అయినా ఇండియా ఎందుకు వెళ్ళావు? హలో హలో హా కార్తీక్, ఎందుకు అంటావేంటి? నీ బర్త్డే కదా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చేసింది. అప్పు నువ్వా? అయినా నీకు తెలిసినప్పుడు నువ్వేనా ఆపాలి కదా దాన్ని ఇండియా రావద్దు అని. అదెందుకు అంత దూరం రావడం? సరే అప్పు, నువ్వు తనకేం చెప్పుకో, సైలెంట్గా ఫోన్ పెట్టే. నేను నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసుకొని ఇమీడియట్గా ఇండియా వచ్చేస్తాను. సరేనా? బాయ్. చూసావా జ్యోతి, కార్తీక్ ఇండియా వచ్చేటప్పుడు నీకు చెప్పే వచ్చాడే, అయినా నువ్వు తను నమ్మలేదు. కానీ నువ్వు ఇండియా వచ్చేటప్పుడు కార్తీక్ ఒక్క మాట కూడా చెప్పలేదు. అయినా కార్తీక్ దాని గురించి ఇంత కూడా అడగలేదు. దానికి కారణం నమ్మకమే. నమ్మకం ఉంటే పెద్ద పెద్దవి కూడా చిన్నవిగా అనిపిస్తాయి. కానీ అది లేకపోతేనే చిన్న చిన్నవి కూడా చాలా పెద్దవిగా అనిపిస్తాయి. అప్పు గారు, ఇందాక మీరు ఒక నిమిషం నన్ను ఆపకపోయి ఉంటే జ్యోతి గారి కన్నా పెద్ద తప్పు నేనే చేసినట్టుండేదండి. అయినా జ్యోతి గారికి అండగా ఆవిడ వెనకాల ఉంటే ఆవిడ బాగుంటారని ఆలోచించాను, కానీ వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇంకా బాగుంటారని మీరు ఆలోచించినట్టు నేను ఆలోచించలేకపోయానండి. అయ్యో చంటి గారు, అలా అంటారేంటి? అలా అయితే చాలా విషయాల్లో నేను మీలా ఆలోచించలేను. అయినా కొన్ని విషయాల్లో మొగుడు బాగా ఆలోచించాలి, కొన్ని విషయాల్లో పెళ్ళం బాగా ఆలోచించాలి. అప్పుడే కదా మొగుడు పెళ్ళం బాగుంటారు. అప్పుగారు, మీరు మన గురించి మాట్లాడకుండా వాళ్ళు ఎవరో మగుడు పిల్లల గురించి మాట్లాడతారేంటి? అదే చంటి గారు నేను చెప్తున్నాను, అలా ఆలోచిస్తేనే మొగుడు పెళ్ళం బాగుంటారు అని. అదేనండి నేను అంటుంది. మీరు మనం ఎలా బాగుండాలో చెప్పకుండా వాళ్ళు ఎవరో మగుడు పిల్లల గురించి మాట్లాడతారేంటి? దద్దమ్మ, దద్దమ్మ, అయ్యో దద్దమ్మ. జ్యోతి గారు, జ్యోతి, అది సంగతి. ఎలాండి, అదేటు వాళ్ళ మొగుడిని వదిలేసేలా ఉంది. లేదండి. దాని దగ్గరికి వెళ్ళిపోండి పని. అది అది కదండి, జ్యోతి గారు చూస్తారు కదా అని చెప్పబోతున్నాను. ఓ అవునా, ఆ, సరే అయితే మళ్ళీ కొడతాను. ఈసారి అప్పుగారు అన్నారు వాళ్ళు. అవునా? కొట్టుకోండి కొట్టుకోండి. అప్పుగారు, 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 అమ్మో అప్పుగారు, అమ్మో అప్పుగారు.